1000 కోట్లు రావాలని, మహేష్ బాబు సినిమాకి ఇప్పటిదాకా 1000 కోట్లు రాలేదు, రావాలని కోరుకుంటున్నా. అంటే మనకి త్రివిక్రమ్ గారిది చూసుకున్నట్టయితే లాస్ట్ ఏదైతే వీరిద్దరు కాంబినేషన్ కలేజా వచ్చిందో అది పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది, పెద్దగా కలెక్ట్ చేయబోతుంది. సో ఈసారి ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. గుంటూరు స్టోరీ అంటే మామూలుగా ఉండదు కదా, మాస్ లుక్లో అసలు మహేష్ బాబు గారు ఇరగ తీసేస్తారు. అంటే రొటీన్ స్టోరీ అని అంటున్నారు, ఎవరికైనా స్టోరీ తెలిసిందా అంటున్నారు? అంటే ట్రైలర్ చూపిస్తుంది కదా. ట్రైలర్లో స్టోరీ ఎప్పుడు నీకు కనిపించదు, సినిమా చూసినాక ఆగండి జనవరి 12 వరకు. అంటే దీంట్లో కుర్చీ మడత పెడితే సాంగ్ వచ్చింది కదా, దానిపైన ట్రోల్స్ చాలా వినిపిస్తున్నాయి. సో ఆ ట్రోల్స్ మీద ఏం ట్రోల్స్ వినిపిస్తున్నాయి? విచ్ కైండ్ ఆఫ్ ట్రోల్? లైక్ ఆర్ఎన్ రేంజ్కి లోకల్ డైలాగ్స్ పెడుతున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు, నేను కూడా చూశాను, పెద్ద పెద్ద శాటిలైట్ టీవీలో కూడా వచ్చింది. కానీ మహేష్ బాబు గారు అంటే ఆయన టాలీవుడ్కి సూపర్ స్టార్, ఆయన పేరు ముంబై వరకు తెలుసు అందరికీ. సో అలాంటి పెద్ద సూపర్ స్టార్ ఒక మామూలు లోకల్ పర్సన్ ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న స్టారు డైలాగ్ యూజ్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు, మనం అభినందించాలి. అంటే ఇంతకుముందు మనకి డాన్స్ ఎక్కువ కనిపించలేదు మహేష్ బాబు గారు. అంటే ఇప్పుడు శ్రీలీల డాన్సర్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ మహేష్ బాబు గారి డాన్స్ ఎలా ఉంది? మహేష్ బాబు గారు రష్మికతో మంచి స్టెప్లు వేశారు కదా ఇంతకుముందు చాలా సినిమాల్లో, రష్మిక మందానతో. అప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు హీ ఈజ్ ఏ గుడ్ డాన్సర్ అని. ఈ సినిమాలు ఇంకా మన శ్రీలీల అంటే మామూలు ఉండదు కదా ఆమె. అప్పట్లో భానుప్రియ గారిది ఆ స్పీడ్ చూసా, మళ్ళీ ఇప్పట్లో శ్రీలీల గారు చూసా. నేను ఆ షూటింగ్ అయినప్పుడు అక్కడే ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో చూశాను నా కళ్ళతో. ఇప్పుడు సంక్రాంతికి బరిలో ఇది ఉంటుంది అనుకోవచ్చు. సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అయ్యేది గుంటూరు కారమే. ఇంకా 1000 కోట్లు రావాలని కోరుకుంటున్నా, మరి చూడాలి మరి ఎంత వస్తుందో. మీ కుర్చీ తాతతో కలిసి చూస్తున్నారా మరి సినిమా? మేమంతా కలిసి కుర్చీ తాత వాళ్ళ ఫ్యామిలీ నేను వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. చూడాలి ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆయన డైలాగ్ కూడా అందులో ఉంది కదా. తమన్ గారిని కల్పించాను కుర్చీ తాతని, ఆ డైలాగ్ చెప్పమన్నారు, చెప్పినాక ఆ డైలాగ్ ఆ సినిమాలో పెట్టారు. అది విషయం అందరికీ తెలుసు కదా. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు గారు అందరిలా కాదు, అజాత శత్రువు అనొచ్చు. ఆయన ఎవరిని ఏమన్నారు, బ్యాడ్గా ఎవరి మీద కూడా మాట్లాడరు. తర్వాత ఆయన అనాథ పిల్లలందరికీ హార్ట్ ఆపరేషన్స్ చేస్తారు. కొన్ని పేద గ్రామాలని దత్తత తీసుకొని ఆ గ్రామాలు కూడా పోషిస్తున్నారు. సో అలాంటి వ్యక్తులు సినిమాలు హిట్ అయితే రేపొద్దున ఆయన ఇంకో 2 గ్రామాలు దత్తత తీసుకోవచ్చు, ఇంకో 100 మందికి పిల్లలకి ఆపరేషన్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అండి.